గాయత్రి గాయత్రి ధర్మ ఏం చేస్తున్నావు? వచ్చి హెల్ప్ చేయి. బ్లీడింగ్ ఆగడం లేదు. ఇంకో అరగంటలో తనని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తను బతకడం కష్టం. ఏమైంది? సౌండ్ చెయ్యకు అక్క. ముందల్లి బండి స్టార్ట్ చేయి. అది స్టార్ట్ అవ్వట్లేదుగా. అక్క చెప్పేది వినక. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వెళ్ళక. నేను చూసుకుంటానక్క. ముందు నువ్వు వెళ్ళు. సౌండ్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళు. చెప్పింది విను. తలని గట్టిగా పట్టుకో. నేను చేసుకుంటా. వెళ్ళు వెళ్ళు.
గాయత్రి తలకు దెబ్బ తగిలింది. అదితి కనిపించట్లేదు. సిద్ధుకు ఏమైంది? షిట్. ధర్మా, ఏమైంది? ముందు గాయత్రి అతిథి ఎక్కడున్నారో చూడు. త్వరగా త్వరగా రా. సిద్ధు! 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 సిద్ధు, తలుపు తెరు! సిద్ధు! సిద్ధు, తలుపు తెరు, సిద్ధు! 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 తలుపు తెరు! Thank you. సిద్ధు! ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మేమెవరితోనూ చెప్పలేదు. సిద్ధుకి కూడా బాగా మాటలొచ్చాయి. అది మాత్రమే కాదు, ఇప్పుడు వాడు రెగ్యులర్ స్కూల్కి వెళ్తున్నాడు. Will you teach me how to climb? కానీ అదితి మాత్రం ఆ ట్రామాలోంచి ఇంకా బయటికి రానేలేదు. ధర్మ తిరిగి వాళ్ళ ఊరికే వెళ్ళిపోయాడు. గౌతమ్ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరుతాను. ఎందుకు తొందర? అమ్మ లంచ్ ప్రిపేర్ చేసి. లేదు గాయత్రి, ఇప్పుడు బయలుదేరితేనే రాత్రిలోపు ఊరికి చేరుకోగలను. నీకెన్నింటికి ఫ్లైట్? 3. సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం జాగ్రత్త. ఐ మిస్ యూ. యా. భూమికకి ఏమైందో తెలుసా సార్? మొత్తం 350 ఎకరాల ప్రాపర్టీ, మిగతాదంతా అడవే కదా. కొత్త మేనేజ్మెంట్ వాళ్ళ అగ్రెసివ్ డెవలప్మెంట్ ప్లాన్స్ భూమికని కొంచెం కొంచెంగా బాధించింది. ఇనిషియల్ గా దానెవరూ అర్థం చేసుకోలేదు. గణేశన్ని బెదిరించి కొన్ని నిజాల్ని దాచారు. బండి పట్టు పట్టకుండా థ్యాంక్ యూ చెప్పాలి సార్. చెప్పవయ్యా,
అన్న ఒక పిల్లొచ్చి చెట్టు నరకుండా అడ్డుపడుతుందన్న బాబు చూడడానికి చెట్టు ఖచ్చితంగా నరకద్దని ఉంది. చెప్పు బాబు. ఆ అమ్మాయి మన లైబ్రేరియన్ కూతురే. నా కూతురు గురించి నీకు తెలియదు నిజంగానా? బాబు. షో, ఆయన పక్కన తోసేసి పని చూడవయ్యా. బాబు, కానీ పన్నెండుతో నేను మాట్లాడతాను బాబు. భూమిక వద్దమ్మా. భూమిక వద్దమ్మా. భూమిక తల్లి తల్లి నా బంగారు తల్లి. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను కొంచెం రీసెర్చ్ చేశాను. భూమిక చనిపోయిన తర్వాత అదే చోట కంటిన్యూస్గా చాలా మంది మిస్టీరియస్గా చనిపోయారు. మౌంట్ రోసియాడ్ స్కూల్ మిస్టరీ ఏంటని ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ మర్డర్స్ అన్నిటినీ ఎవరు చేశారని ఇప్పుడు నీకు బాగా అర్థమైందని అనుకుంటాం. భూమిక వాళ్ళందరినీ ఎందుకు చంపిందని ఇంకా నీ మైండ్కి తట్టలేదా? అక్కడ చనిపోయిన వాళ్ళు అంతమంది స్టూడెంట్స్, టీచర్స్ కాదు, అందరూ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. తన ప్రాణాలతో ఉన్నప్పుడు తన చుట్టూ ఎలాంటి చేంజెస్ని ఇష్టపడలేదు. అప్పటిలాగే కరెక్ట్. ఇప్పుడు ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ని తన స్పేస్గా మార్చుకుంది. ఒక చెట్టుని కాపాడడానికి తన ప్రాణాలు కోల్పోయిన భూమిక లాస్ట్ 8 yearsగా అక్కడున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నేచర్ని రీక్లెయిమ్ చేయించి ఒక ఈకలాజికల్ బ్యాలెన్స్ని రీస్టోర్ చేసింది. చూసే చాలా కాలం అయింది నాన్న. దాన్ని చెడగొట్టడానికి లోపలికొచ్చిన మనమే నిజమైన ఇది. 10 years గా అబాండన్ గా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి. అక్కడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా తను ఓర్చుకోలేదు. అక్కడి నుంచి మనం బయటపడింది కరెక్ట్. గాయత్రి, నేను బయలుదేరుతా.